ప్రజల్ని భయపెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది. టిఆర్ఎస్ బీజేపీ సర్వశక్తులు ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసము రాజకీయ పార్టీలు ఇన్ని రకాల ప్రయోగాలు, ఉల్లంఘనలు, ఎన్ని రకాల తప్పిదాలకు పాల్పడాలనో ఈ రెండు రాజకీయ పార్టీలు పాల్పడ్డాయి. ఎంఐఎం సరే ఎప్పుడు కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా సర్వశక్తులు ఉండినా మా కాంగ్రెస్ శ్రేణులు, గల్లీలలో ఉండే కార్యకర్తలు, దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదురుండి నిలబడి ధైర్యంతో మనోనిబ్బరాన్ని కోల్పోకుండా శ్రేణులందరూ కూడా కదిలి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోషణలను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డిన మా కార్యకర్తలను అభినందిస్తున్నా. దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని రకాలుగా వాళ్ళు అస్త్ర శస్త్రాలతో వాళ్ళు దిగిండ్రు. కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం టీఆర్ఎస్ దిగినా కూడా మా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఈ ఎన్నికల క్షేత్రంలో పనిచేయడం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు నేను అభినందిస్తున్నా. నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడానికి వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారను రకరకాల వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రజలు అమ్ముడుపోతున్నారని, రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికలలో పోటీలో ఉన్నాయి, వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని, మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది. మా ఓటమికి కారణం ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మా ఓటమికి మీడియానే కారణము. పరిపాలన జరిగినప్పుడు సంవత్సరాల కొద్ది ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అవినీతి గురించి పూర్తి స్థాయిలో వార్తలు రాసి వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లు ఎన్నికలు రాగానే ఇన్నాళ్ళు తప్పిదాలకు, దోపిడీకి, అవినీతికి పాల్పడ్డ పార్టీలు ఇచ్చే ప్యాకేజీలతోటి ఆ అభ్యర్థులు అదే పార్టీలను, అదే ప్రభుత్వాలను అద్భుతమైన పరిపాలన అందించిందని ప్యాకేజీల రూపంలో మీరు వార్తలు ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించకపోవడమే కాకుండా ప్యాకేజీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నాయి, మిగతా పార్టీలు మనుగడలో లేవు అన్నట్టు వార్తలు ప్రసారం చేయడంతో 5 సంవత్సరాలు మీరు నిజాయితీ ఒకవేళ చేసి ఉంటే కూడా దానివల్ల నిష్ప్రయోజనమే, బూడిదలు పోసిన పన్నీరే. ఎందుకంటే 5 సంవత్సరాలు